గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. సదాశివసమారంభం వ్యాసశంకర మధ్యమం అశ్వదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం నారాయణ నమస్కృత్య నరం దేవ నరోత్తమ దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయత్. కృష్ణముందే జగద్గుణపార్కరణాంధ్రం శాంతరమస్తే చంద్రశేఖర గురు బ్రహ్మాందాం శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతే నమః. వచ్చిన భాగవత పారాయణం ఎపిసోడ్ 17 చెప్పుకోవాలి. 16 ఏం చెప్పుకున్నామంటే ఆ మహారాజు పరివారం కర్దం ముని ఆశ్రమం చేరి ఆయనకు నమస్కరించగా ఆ ముని వారి రాకకు గల కారణం దాపరం లేకుండా తెలుపుమని ఆ మహారాజు అని ఆ మహారాజు ఆజ్ఞను త్రికరణ శుద్ధిగా ఆచరించమని తెలిపాను. అది అక్కడ ఆపేసాం. ఇప్పుడు ఎపిసోడ్ 17 చెప్పుకోవాలి. 22వ అధ్యాయం దేవహూతి కర్దమ ప్రజాపతుల వివాహం. మైత్రేయుడు విదురునితో ఇట్టు చెప్పాను. స్వయంభూమను సజ్జనుడు కనుక ఆ మహర్షి ప్రశంసలకు ఇంచుక లజ్జితుడై, మహాత్మా, శుద్ధ హృదయులు కాని వారికి నీ వంటి వారి దర్శనం దుర్లభం. మీ దర్శనముచే నేను కృతార్థుడనైతిని. దేవహూతి అని పేరు గల ఈ కన్య నా కూతురు. ఈమె ప్రియవ్రతుడు ఉత్తానపాదుడు అనువారికి సోదరి. ఈమె తనకు ఈడైనవాడు, ఉత్తమశీలము సద్గుణములు గలవాడు అయిన వారిని తనకు పతి కావాలని కోరుచున్నది. నారదుల వలన నీ గుణములను విని నిన్నే పతిగా పొందుటకు నిశ్చయించుకొని ఉన్నది. భూసురోత్తమ, మిగుల శ్రద్ధతో నేను ఈ కన్యను నీకు సమర్పించుతూ ఉన్నాను. దయతో స్వీకరింపుము అని వేడుకొనగా కర్దమ మహర్షి, మనుసారహోమా, నిజమే, నేను వివాహం చేసుకున్న సంకల్పంలోనే ఉన్నాను. నీవు కూడా నీ కుమార్తెను ఎవరికి ఇచ్చి పెండి చేయటకు ఇప్పటి వరకు వాగ్దానం చేసి ఉండలేదు. మా ఇద్దరికి బ్రహ్మ విధానమున వివాహం జరిపించుట సముచితమే. మహారాజా, ధర్మప్రజా సంపత్యర్థకం శ్రీయముద్వహే అను వేదమంత్రములను అనుసరించి వేదోక్త విధానం నీ కుమార్తెను పరిణయమాడుటకు సుముఖత తెలుపుగా ఆ మహారాజు ఆ మహర్షికి అన్ని విధములుగా ఈటు జోడైన తన పుత్రికను మిగుల సంతోషంతో ఇచ్చి పెండి చేశాను. 1వ రోజు పారాయణం సమాప్తం. ఇప్పుడు 2వ రోజు పారాయణ ప్రారంభం. ఓ నమో భగవతే వాసుదేవాయ. మైత్రేయుడు విదురునితో ఇట్లా చెప్పాను. స్వయంభూమను దేవహూతి కర్దమ ప్రజాపతుల వివాహం మిగుల సంతోషంతో చేశాను. మైత్రేయుడు విదురునితో శతరూప స్వయంభూమనువులు దేవహూతిని వీడుకొని బార్హిస్మృతి నగరంలోకి వెళ్ళిన పిమ్మట పార్వతీదేవి పరమశివుని వలె తన భర్తయు కర్దమ ప్రజాపతిని నిత్యము అత్యంత ప్రీతితో సేవింపసాగాను. ఆమె ఆ మహర్షితో వివాహ సమయమున సంతాన ప్రాప్తి కొరకు గృహస్థ సుఖములను పొందదలిచినట్లు ప్రతిజ్ఞ చేసి ఉంటివి. పతిదేవ, మన సమాగమము శాస్త్రీయమైన కర్తవ్యమును నాకు ఉపదేశింపుడు. అప్పుడు తన భార్య యొక్క కోరిక నెరవేర్చడకై కర్దమ మహర్షి యోగమాయను ఆశ్రయించి తక్షణమే ఒక విమానం సకల భోగ సామగ్రితో సుసంపన్నమైనది సృష్టించి అనేక విధములుగా ఆమెకు వినోదములతో వేడుకలు జరిపినను దేవహూతి యొక్క చిత్తము ప్రసన్నము కాలేదు. అప్పుడు కర్దముడు ఆమె మనస్సులోని భావమును గుర్తించి, ప్రియా, ఆ తీర్థము అంటే బిందు సరోవరము శ్రీ మహావిష్ణు యొక్క ఆనంద ఆశ్రువులతో రూపొందినది. ఇది సమస్త మానవాళి కోరికలను ఈడేర్చినట్టుది కనుక నీవు ఈ తీర్థజలములలో స్నానమార్చి ఈ భవనమున ప్రవేశింపు అనగా ఆమె అట్లే చేసెను. ఆత్మజ్ఞాని అయిన కర్దముడు తన భార్య పెక్కుమంది సంతానం పొందుటకై అభిలాషతో ఉన్నట్లు గ్రహించి ఆమె రూపమును తన మనసులను స్మరించుకొనుచు భగవంతుని ఆదేశంతో తన రేతస్సు 9 విభాగములు ఆమె ఉంచెను. అందువలన ఆమె వెంటనే 9 మంది ఆడ శిశువులను కనెను. ఇదంతయు యోగశక్తి ప్రభావమున సంభవమని గమనింపవలను. కర్దమునితో దేవహూతి ఈ కన్యలకు వివాహము చేసిన పిదప సన్యాసం స్వీకరించమని అభ్యర్థించి సఫల మనోరథ అయ్యాం. 24వ అధ్యాయం శ్రీ కపిల మహర్షి యొక్క జననం. మైత్రేయుడు నుడివెను. కర్దముని దేవహూతితో, నీవు ఈ విషయం దుఃఖింపవలదు. అనంత కళ్యాణ గుణసంపన్నుడైన శ్రీహరి త్వరలో నీ గర్భమున ప్రవేశింపగలడు కనుక నీకు శుభములే చేకూరును.
శమధమాది నియమములను పాటించుతూ తపస్సు దాన ధర్మాదులను ఆచరిస్తూ భక్తి శ్రద్ధలతో భగవంతుని సేవింపు. నీవు ఆ విధముగా భగవంతుని ఆరాధించినచో ఆ పరమాత్మ నీ గర్భమును జన్మించి నాకు యశోవైభవము నీ హృదయమును గల అజ్ఞానమనుడి అహంకారకులందని బ్రహ్మోపదేశము వలనొచ్చి తొలగించును. విదురా, దేవహూతి తన భర్త సందేశం త్రికరణ శుద్ధిగా విశ్వసించి భక్తి ప్రపత్తులతో శ్రీహరిని పెద్దకాలం ఆరాధించను. ఆ పురుషోత్తముడు కర్దముని తేజస్సును స్వీకరించి కర్రల నుండి అగ్నివలే తన ఆమె గర్భం నుండి ఉదయించను. బ్రహ్మ, నారద, సనకాది మహర్షులు మొదలుగా వారు దర్శించి సత్యలోకమునకు వెళ్ళాలి. ఇట్లు అందరూ వచ్చి వెడల పిదప ఏకాంతముగా కర్దముడు కపిలుని అంటే ఆ ప్రభువును సమీపించి ప్రణమిల్లి, దేవా, నీ అనుగ్రహం వలన నేను రుణత్రయ విముక్తుడినైతిని. నా మనోరథముల నేను ఈడేరినది. ఇంకా నేను సన్యాస మార్గమును అవలంబించి నిన్ను నా హృదయం నందు ధ్యానించుతూ శోకరహితుడినై చరించదను. కనుక జగత్పతివైన నీ ఆజ్ఞ కొరకై నేడు నిన్ను వేడుకుంటున్నాను అని అనగా శ్రీ భగవానుడు కర్దములతో ఈ అవతారం యొక్క ముఖ్య లక్షణములు 2. 1. సూక్ష్మ శరీరం నుండి విముక్తి కాగోరు మునులకు ఆత్మసాక్షాత్కారమును కలిగించుట. 2. ప్రకృతి మొదలు తత్వముల వివేచనము కలిగించుట. నా మాతృమూర్తికి దేవహూతికి కూడా ఆత్మజ్ఞానము ప్రసాదించదను. అది ఆమెను సకల కర్మపాశం నుండి ముక్తురాలను చేయగలదు. తత్ఫలితముగా ఆమె ఈ జనన మరణ రూప సంసార చక్రం నుండి బయటపడగలదు. అప్పుడు కర్దముడు ఆ భగవానులకు ప్రదక్షిణ మార్చి వనములకు వెళ్ళారు. పరబ్రహ్మనందే కర్దముడు తన మనసును నిలిపి బుద్ధి అంతర్ముఖమై శాంతమై ధీరుడై శాంతించిన అలగల సముద్రములు ఒప్పారను. అతడు రాగద్వేషరహితుడై సర్వత్రా సమబుద్ధి కలిగి ఉండెను. అనన్య భక్తితుడై కర్దముడు భగవంతుని పరమపదమును చేరిన. 25వ అధ్యాయం దేవహూతి కపిలుల సంవాదము, భక్తియోగ మహిమ. సౌనక మహాముని సూతుని కపిల భగవాను ప్రశస్తిని శ్రీహరి లీలను దయతో వివరింపము అనగా విదురుడు కూడా నీ వలనే ఆత్మత్యాలములకు సంబంధించిన ప్రశ్నలను మైత్రేయుని అడగా మైత్రేయుడు ఈ విధముగా చెప్పసాగాను. విదురా, కర్దమ ప్రజాపతి వనములకు వెళ్ళిన పిదప కపిల భగవానుడు తన తల్లియగు దేవహూతితో బిందు సరోవరమందే నివసింపసాగను. ఒకనాడు దేవహూతి బ్రహ్మదేవుని వచనమును స్మరించుతూ కపిల భగవానుతో, ప్రభు, నేను ప్రకృతి పురుషుల తత్వమును తెలుసుకున్నట్టుకై నిన్ను శరణు జోచుతూ నమస్కరిస్తూ ఉన్నాను. మైత్రేయుడు విదురుడితో దేవహూతి కపిల భగవాన్ అడిగిన విషయము పరమ పవిత్రమైనది, జనులకు మోక్షప్రాప్తి ఇచ్చను పెంచినట్లది. కపిల భగవానుడు మనస్సులోనే అభినందించను. పిదప ఆ స్వామి తరహాసముతో ఇట్లనను, అమ్మా, ఆధ్యాత్మయోగమే అంటే జ్ఞానయోగమే మానవులకు ఆత్యంతిక శ్రేయస్సును చేకూర్చుటలో ప్రముఖ సాధనము. జీవుని యొక్క బంధములకును మోక్షములకును మనస్సే కారణము. మనస్సు పరిశుద్ధమైనప్పుడు అది సుఖదుఖములేడ సమభావమును పొందును. అమ్మా, సహనశీలులు, కరుణామయులు, ఏమాత్రము ప్రతిఫలాపేక్ష లేకుండా సకల జీవులకును హితమును కూర్చువారు, ఎవ్వరి ఏడలను శత్రుభావము లేనివారు, ప్రశాంత చిత్తులు, సత్పురుషులను గౌరవించువారు సాధు స్వభావాలుగా పరిగణింపబడుదురు. దృఢమైన భక్తిభావంతో నన్ను సేవించువారిని నన్ను చేరుటకై సకల లౌకిక కర్మలను పొందు మిత్రులను త్యజించువారిని నన్ను శరణుజొచ్చువారిని ఏకాగ్ర చిత్తులైన నా కథలు వినుచు కీర్తించు ఉండువారిని వివిధములకు సాంసారిక తాపములు ఏమాత్రము బాధింపవు. ఇటువంటి సర్వసంగ పరిత్యాగులైన మహాపురుషులే సాధు పుంగవులుగా భావింపబడుదురు. నా అందరి దృఢమైన భక్తి కలుగడితే అతడు ఈ జన్మలోనే అంతరాత్మరూపుడనగు నన్ను పొందును. దేవహూతి పలికిన, పరమపురుష, నీ భక్తి స్వరూపం ఎట్టిది? సహజముగా మోక్షపదము పొందుటకై నా వంటి స్త్రీలకు ఎట్టి భక్తి తగినది? మోక్షప్రదాతమైన ప్రభువు భగవత్ప్రాప్తిని ప్రసాదించు తత్వజ్ఞానము ఎట్టిది? నీవు తెలిపిన యోగ విధానం ఎట్టిది? నా వంటి మందమతులైన స్త్రీలకు కూడా దుర్వగాహమైన విషయం నీ అనుగ్రహం వలన సులభంగా ఎట్లు బోధపడునో వివరింపము.
అంటే దురవగాహన అంటే అవగాహన అవుతుంది అనమాట. అంటే అవగాహన అంటే తెలియదు అన్నమాట. అదే స్త్రీలకు కూడా తెలియదు. అది నీ అనుగ్రహం వలన సులభంగా ఎట్లా బోధింపబడుతుందో చెప్పు అని చెప్పాడు. అవే వివరింపని. మైత్రేయుడు విదురా తన తల్లి దేవహూతి ప్రశ్నించిన భక్తి యోగ విస్తృతికి సంబంధించిన మాటల సారాంశం గ్రహించి తనకు జన్మనిచ్చిన తల్లి ఎడల ఆయనకు ప్రేమ అతిశయించి ప్రకృతి మొదలు తత్వం నిరూపణ చేయు సాంఖ్యశాస్త్రమును ఆమెకు ఉపదేశించను. అంతేగాక భక్తి యోగ విస్తారమును గురించి వర్ణించను. తల్లి, నేను సాక్షాత్తుగా భగవంతుడను, సకల ప్రాణులను ఆత్మస్వరూపులను గాఢమైన భక్తి యోగము ద్వారా తమ చిత్తములను నాయందే స్థిరముగా నిలిపిన మానవులకు ఈ లోకమున పరమశ్రేయస్సు కోరును ఆత్మసాక్షాత్కారమును కలిగించ జ్ఞానమే మనిషికి మోక్ష సాధనమగును. ఈ ప్రకృతి తన సత్వాది గుణముల ద్వారా వాటికి అనురూపమైన వివిధ ప్రాణులను సృజించను. ఆ ప్రాణుల స్వభావం బట్టి చిత్ర విచిత్రములైన భోగములను నిర్మించను. ఈ భోగమును చూచి వాటికి మోహితులైన జీవులు తమ స్వరూప జ్ఞానం మర్చిపోదురు. జీవుడు ఈ విధముగా తనకంటే ఆత్మకంటే వేరైన ప్రకృతిని తన స్వరూపముగా భావించును. ఫలితముగా ప్రకృతి యొక్క గుణముల ద్వారా చేయబడు కర్మలకు తననే కర్తగా భావించుకుంటాడు అన్నమాట. జీవుడు స్వయముగా దేనికి కర్తగాడు, స్వతంత్రుడు, సాక్షిభూతుడు, ఆనంద స్వరూపుడు. కానీ కర్తృత్వాభిమాన కారణం చేత జనన మరణ రూప చక్రంలో బంధింపబడి పరతంత్రుడు అగును. కార్యరూప శరీరూప చే కారణరూపమైన ఇంద్రియముల చేయబడే క్రియలన్నింటికి ప్రకృతియే కారణమని తత్వజ్ఞులు పేర్కొందరు. ఇక్కడితో ఎపిసోడ్కి విరామం ఇద్దాం. తర్వాత కంటిన్యూ చేద్దాం. స్వస్తి.